యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీ పగవారందరినీ నేను అణచివేసేదనని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీ పగవారందరిని అణచివేయుట అనగా వారిని నాశనం చేయడం కాదు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు కనుక ఆయన దృష్టికి నీ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు, దేవునికి ప్రీతికరమైనప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి నీ పగవారు నీ ఎడల కలిగి ఉన్న పగ అంతటిని అణచివేస్తాడు. నీ పగవారందరూ నిన్ను ప్రేమించే వారిగా, సహాయం చేసేవారిగా, ఆశీర్వదించే వారిగా దేవుడు మార్చుతాడు. మన పక్షముగా ఉండి మన సమస్యలన్నిటి నుండి విజయం చేకూర్చి దేవుని వైపు చూడు. జీవితంలో ఎదురయ్యే సమస్యల తట్టు మీ హృదయాన్ని జంకక, భయపడక, అధైర్యం కలిగి జీవించక, నీతో మాట్లాడుతున్న దేవుడు ఎంత గొప్పవారని గ్రహించు. శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అని సెలవిచ్చిన ఆ వాగ్దానాన్ని బట్టి విశ్వసించు. నీకు విశ్వాసంతోనే ఈ విజయం కలుగుతుందని ముందు నీవు గ్రహించు. ఓపికతో ఎదురుచూడు. తగిన సమయమందు దేవుడు సమాధానముతో దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. అధైర్యపడక, భయపడక, సహనాన్ని కోల్పోక, మన తండ్రి అయిన దేవునితో నీకున్న సమస్యలను పరిపూర్ణ నమ్మకముతో విన్నవించుకోగలిగితే నీ తరపున దేవుడు యుద్ధం చేస్తాడు, నీకు విజయం అందజేస్తాడు. కనుక ఎటువంటి స్థితిలోనూ నీవు ఇంతవరకు ఉన్ననో నిన్ను కాపాడే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను ఈ యొక్క సమస్య నుంచి విడిపించే దేవుడు ఆయనే అని విశ్వాసముతో నీ యొక్క ప్రతి భారాన్ని ఆయన చెంత అప్పగించి నువ్వు విశ్రాంతి కలిగి జీవించు. దేవుడు నీకు తగిన సమయంలో నిన్ను ఆశీర్వదించి నీకు విజయాన్ని దయచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.